స్పెషల్ ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. మోదీకి ఇంత పరాభవం ఎలా ఎదురైంది? మోదీ ఎక్కడ తప్పు చేశారు? ఎందుకు ఇంతలా ఫెయిల్ అయ్యారు? పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం వేశారా, లేక ఓవర్ కాన్ఫిడెన్స్తో బోర్లా పడ్డారా? అమిత్ షా వ్యూహం దెబ్బ కొట్టిందా, లేక నితీష్ గేమ్ ప్లాన్ కాషాయదళాన్ని బోల్తా కొట్టించిందా? ఇన్నాళ్లు సార్వత్రిక విజయం ఇచ్చిన ఊహల్లో ఉన్న మోడీకి వాస్తవం తెలిసొచ్చింది. తానేం చేసినా చెల్లుతుంది, తానేం చెయ్యకపోయినా పిచ్చి జనం ఓట్లేస్తారన్నది ఒట్టి ఓవర్ కాన్ఫిడెన్సే అన్నది తేలిపోయింది. మొన్నటి ఢిల్లీ ఓటమికే కాదు, నేటి బీహార్ ఓటమికి కూడా పూర్తిగా 100కి 100 పాళ్లు మోడీదే బాధ్యత. మోడీ అంతా తానై నడిపించాలనుకున్న నియంతృత్వమే ఇప్పుడీ పరాభవానికి కారణమైంది. ఇదేదో గడిచిన 2-3 నెలలుగా మోడీ తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిన నష్టం కాదు. ప్రధానిగా పీఠమెక్కినప్పటి నుంచి మోడీ అమలు చేసిన సిస్టమే ఈ పరిస్థితికి అసలు కారణం. మోడీ ఇప్పటివరకు పార్టీలో అధికార వికేంద్రీకరణ చెయ్యలేదు. అసలు ఎప్పటికీ చెయ్యను అని భీష్మించు కూర్చున్నారు. పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా సర్వం తానే నడిపించారు. కేబినెట్ మంత్రులుంటారు, కానీ ఎవరికీ ఏ చిన్న నిర్ణయం కూడా తీసుకునే స్వేచ్ఛ ఉండదు. మోడీ అసలెవరికీ పార్టీలో స్వేచ్ఛ ఇవ్వలేదు. ఆఖరికి ఫర్నిచర్ మార్చుకోవాలన్నా ఆయన పర్మిషన్ ఉండాల్సిందే అన్నంతగా ఆర్డర్లు పాస్ చేశారు. అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండూ తనకనుసన్నల్లోనే నడిచేలా చూసుకున్నారు. ఏ నిర్ణయమైనా మోడీయే తీసుకోవాలి, మోడీ తీసుకున్న నిర్ణయమై ఫైనల్ అన్నట్టుగా పార్టీని ఉంచారు. అసెంబ్లీ ఎన్నికలు వస్తే స్థానిక నేతలు లేరు, ప్రాంతీయ నేతలు లేరు. మొత్తంగా బీజేపీ తరపున ప్రచారం చేసేది మోడీ ఒక్కరే అన్నంతగా విర్రవీగారు. ఆఖరికి ఒకప్పటి భాగస్వామ్య పార్టీలతో మనస్పర్ధలు వచ్చినా ఎవరితోనూ పొత్తులు పెట్టుకునేది లేదని తెగేసి చెప్పారు. అయితే ఆ టైంలో అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో విజయం వాళ్లకు కలిసి రావడంతో మోడీ వేడి మీదే కమలనాథులు కూడా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ వేడి తగ్గుతోందని ఢిల్లీ ఎన్నికలు చెప్పుకొస్తే మొత్తంగా మోడీ వేడి చల్లారిపోయిందని బీహార్ ఫలితాలు నిరూపించాయి. మోడీ వస్తే మా జీవితాలు మారుతాయి, అద్భుతమైన అభివృద్ధి వస్తుంది అన్నారు. కానీ ఆచరణలో అభివృద్ధి కాక ఆవులు వచ్చాయి. సో ఎప్పుడైతే అభివృద్ధి కాక ఆవులు వచ్చాయో సహజంగానే సమాజంలో ప్రశ్నలు మొదలయ్యాయి. దేశ ఎజెండా ఏంటి? నైపుణ్యము, విద్య, పెట్టుబడులు, డిజిటల్ ఇండియా. ఇవే విదేశాల గడ్డపైన భారీగా మోడీ గారు చెప్పగలుగుతున్నారు, బ్రహ్మాండంగా సపోర్ట్లు కొడుతున్నారు. కానీ దేశంలో ఎజెండా ఏంది? బీఫ్ తినాలా వద్దా, బీఫ్ తింటే చంపుతాము, మీరు తినే ఆహారాన్ని కూడా మేమే నిర్ణయిస్తాం, మీరు ఇక్కడ ఎవరు పాటలు పాడాలా వద్దా, ఎవరు క్రికెట్ ఆడాలా వద్దా, ఎవరు ఎంతమంది పిల్లలు కనాలి, ఈ రకమైనటువంటి స్థాయికి ఎజెండాను తీసుకొచ్చారు. సుహృద్భావం కావాలి. హిందూ మతానికి ఉన్నటువంటి ఒక సార్వజనీన సార్వత్రికమైన లౌకిక స్వభావాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నాన్ని మేము అంగీకరించాము అని చెప్పి భారత ప్రజలు తీర్పు చెప్పారు. ఈ విషయం మోడీకి కూడా తెలిసినట్టుంది. అందుకే బీహార్ ఎన్నికల్లో ఎప్పుడూ లేనిది పొత్తులకు ఓకే చెప్పారు మోడీ. అది కూడా నిన్నా మొన్న పుట్టిన పార్టీలతోనే చేతులు కలిపారు. మొత్తం స్థానాలకు కాకుండా సగం స్థానాల్లోనే బరిలోకి దిగారు. ఇదొక్కటే కాదు, ఎప్పుడూ ఏ ఎన్నికల్లోనూ లేనంతగా బీహార్లో చక్కర్లు కొట్టారు. అమెరికా నుంచి రాగానే బీహార్లో వాలిపోయారు. కానీ చేసిన తప్పులు ఊరికే వదలవన్నట్టు మోడీ గర్వానికి బీహార్ ప్రజలు గట్టిగానే బుద్ధి చెప్పారు. బీహార్ అంటే నిరక్షరాస్యత, అజ్ఞానమే గుర్తొస్తుంది. ఇక్కడి ప్రజలు ఎక్కువగా నిరక్షరాస్యులే. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో మాత్రం చాలా పరిణతి చెందిన ఓటర్లుగా ప్రవర్తించి ఈ తీర్పిచ్చారు. 10 ఏళ్లలో బీహార్ను అభివృద్ధి చేసిన నితీష్కే పట్టం కట్టారు. మాయమాటలు చెప్పిన మోడీని వెనక్కి నెట్టారు. కాదు, పూర్తిగా తిరస్కరించారు. ఢిల్లీలో పరాభవాన్ని సర్ది చెప్పుకోవటానికి బీజేపీ దగ్గర చాలా కారణాలున్నాయి. కానీ బీహార్ ఓటమి గురించి చెప్పటానికి మాత్రం వారి దగ్గర ఏ మాటలు లేవు. బీహార్లో ఇప్పుడు ఓడిపోయింది మోడీ ఒక్కడే కాదు, అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న అమిత్ షా వ్యూహానికున్న పవర్ కూడా ఓడిపోయింది. మోడీ ఒక్కడు చాలు అన్న నమ్మకం ఓడిపోయింది. ఇన్నాళ్లు మోడీని మాత్రమే నమ్ముకుని తప్పు చేశామన్న విషయం అటు బీజేపీకి క్లియర్గా అర్థమైంది. ఇన్నాళ్లు గెలిస్తే ఆ క్రెడిట్ను మోడీ షా ఖాతాలో వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఈ ఓటమి కూడా వాళ్ల ఖాతాలోకే వెళ్తుంది. ఎన్నికల తర్వాత బీజేపీ 2 పొరపాట్లు చేసింది. ఒకటి, జాతీయ స్థాయిలో ఏకపార్టీ మెజారిటీ అనూహ్యంగా వచ్చింది కాబట్టి
దేశమంతటా మన పార్టీ విస్తరించడమే మన లక్ష్యం. పార్లమెంట్లో గందరగోళమైనా, ఇతర పార్టీలతో సంబంధాలు దెబ్బతిన్నా, ఈ దేశాన్ని ఒక తాటి మీద నడిపించడం కష్టంగా ఉన్నా కూడా దేశమంతా మన పార్టీని పెంచడం ముఖ్యం ముందు అని చెప్పిన భావన వ్యక్తపరిచారు. నా దృష్టిలో చాలా పొరపాటు. బీజేపీకి నరేంద్ర మోదీకి మద్దతు ఇచ్చింది నిద్రావస్థలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వ్యవస్థలో గట్టునెక్కించండి అని చెప్పని, అవినీతిని అంతం చేయండి అని చెప్పని, మంచి పాలన ఇచ్చి ఉపాధిని పెంచండి, ఆర్థికంగా ప్రగతి రేటు పెంచండి, యువతకి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వండి అని చెప్పని. దాన్ని మర్చిపోయి మన పార్టీ పెరగడం అంటే దేశం కంటే పార్టీ ఎక్కువ అని భావించగానే ప్రజలకు అర్థమైంది. బీహార్లో బీజేపీ పరాభవానికి మోడీ వైఫల్యాలే కాదు, నితీష్ కుమార్ వ్యూహాలు కూడా పరోక్షంగా కారణమయ్యాయి. అసలు 2 సార్లు సీఎంగా ఉన్నన్నాళ్లు నితీష్ బీహార్ అభివృద్ధిని పరిచయం చేశాడు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేకతను కూడా అధిగమించాడు. బీహార్లో మొదట్నుంచి ఎన్నికల సరళి చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదన్నది అర్థమవుతోంది. దీనికి తోడు నితీష్ ఒకప్పటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినా మొదట్నుంచి మోడీని వ్యతిరేకిస్తూ వచ్చారు. బీహార్ వారు కూడా మోడీకి మహాకూటమికి మధ్యనే జరిగింది. దీంతో నితీష్ మీద నైతిక వ్యతిరేకత రాలేదు. దీనికి తోడు మోడీని వ్యతిరేకించి ఎన్డీఏ నుంచి బయటకు రావటం కూడా నితీష్ స్ట్రాటజీయే. గత ఏడాది రాజకీయ సంక్షోభ సమయంలో రాజీనామా చేసి పదవి తనకు ముఖ్యం కాదని నిరూపించుకొచ్చారు. ఇక మాంఝీ కూడా నితీష్కి దూరమై పార్టీ పెట్టడం కూడా నితీష్కే నైతికంగా కలిసొచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో చిరకాల రాజకీయ ప్రత్యర్థి లాలూను అక్కున చేర్చుకోవడం ద్వారా మరో ఎత్తుగడకు తెరతీశారు. దీనికి తోడు కాంగ్రెస్ ను కూడా తమ కూటమిలో కలుపుకుని వెళ్లడం నితీష్కి బాగా కలిసొచ్చింది. ఇలా మొత్తంగా బీహారీల్ని తన పొలిటికల్ మ్యాజిక్ తో ఆకట్టుకున్నారు. అంచనాలకు కూడా అందని రేంజిలో విజయం సాధించారు. ఒకప్పుడు రామ్ మనోహర్ లోహియా రాజకీయ శిష్యులుగా ఉన్న లాలూ, నితీష్లు ఇన్నాళ్లకు ఒకే అధికార పీఠంపై భాగస్వాములు కావడంతో ఆయన కల కూడా నెరవేరినట్టయింది. ఇది నితీష్ విజయంగా కన్నా మోడీ ఓటమిగానే ఎక్కువగా చెప్పుకోవాలి. మొత్తంగా బీహార్ ఫలితాలతో దేశవ్యాప్తంగా బ్రాండ్ మోడీ ఇమేజ్కి దెబ్బ తగిలింది. మోడీ నిరంకుశత్వానికి ఎదురుగాలి వీచింది. స్పెషల్ ఫోకస్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.